Everyone blames Suzuki V-Strom అనేది ఒక touring bike, but today we are doing something else with this bike. సో ఈరోజు ఏంటంటే వీఆర్ టెస్టింగ్ ది V-Strom the real off-roading trials అన్నమాట. సో let's see this engine or this bike capability of doing the off-roading. Let's check out. ఆల్రైట్ గైస్, ఈరోజు మనం వచ్చేసి సుజుకి V-Strom 250 SX నడపబోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఏంద్రా స్పెషల్ అంటే యాక్చువల్లీ V-Strom ఉన్నది ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ కోసము. కాకపోతే మనం ఏంటంటే దీని రియల్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్ చెక్ చేయడానికి వచ్చేసినాం అనమాట ఈరోజు. సో ఈరోజు చెక్ చేద్దాం యాక్చువల్లీ ఈ బైక్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో ద రియల్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో చెక్ చేద్దాం మనం POV షార్ట్స్లో. సో ఏంటంటే మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఓన్లీ బండి అనేది ఓన్లీ ఆఫ్ రోడింగ్లో ఫస్ట్ గేర్ లేవాలని చెప్పింది అనమాట మనకి. సో లెట్స్ అన్ని రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత లెట్స్ స్టార్ట్ ద బైక్ స్టార్ట్ చేసేసినాం అనమాట. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీన్స్ బండి మీద ఎక్కగానే మీకు సీటెడ్ కొంచెం టాలర్ సైడ్ ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఇట్ ఫ్రంట్ 19-inch వీల్. దానివల్ల ఏంటంటే మీకు ఒక కమాండింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట వైల్ రైడింగ్. సో మీకు ఏమైనా స్లైట్ ఆఫ్ రోడింగ్ చేసినా సరే కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ ప్లాంటెడ్గా ఉంటుంది అనమాట గ్రౌండ్కి. ఏమైనా పాట్రోల్స్ వచ్చినా సరే అని అది గ్లైడ్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ సస్పెన్షన్. తన జాబ్ తను చేస్తుంది అన్నమాట. టర్నింగ్ రేడియస్ కొంచెం లాంగ్గా ఉంది కానీ ఏమన్నా ప్యాచెస్ వచ్చినా సరే అని సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల గ్లైడ్ అయిపోతూ ఉన్నది. బాగా హార్డ్ కోర్ లెవెల్ అని చెప్పలేము కానీ ఒక మీడియం లెవెల్లో ఆఫ్ రోడింగ్ చేయొచ్చు అన్నమాట బండి మీద. మీకు ఏమైనా బంప్స్ వచ్చినా ఏమొచ్చినా సరే అని ఆ సస్పెన్షన్ అబ్జర్వ్ చేసుకుంటున్నాను అన్నమాట. నైస్, పర్వాలేదు, బండి తన జాబ్ దాన్ని చేస్తుంది మీడియం లెవెల్లో. అది ఒక మనం స్టాండ్ చేసినాం సరే అని దాని మీద సరే అని అది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఒక టాలరెన్స్ ఉంటే మాత్రం అది ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ లెగ్స్లో క్రాంప్స్ కూడా రాదు, ఎందుకంటే స్టాండ్ చేసినప్పుడు ఆ విధంగా వస్తుందన్నమాట పొజిషన్ అనేది. లో అండ్ స్పీడ్ కంట్రోల్ అన్నమాట. లో అండ్ టార్క్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట, అగ్రెసివ్ లేదు. సో అది ఏంటంటే న్యూ బిగినర్స్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట కంట్రోల్గా నడపనీకి. సో ఈ మొత్తం ఆఫ్ రోడింగ్లో ఏంటంటే మొత్తం ఫస్ట్ గేర్లో ఉందన్నమాట. బండి అనేది చాలా ప్రెడిక్టబుల్గా ఉన్నది. సో ఆ ట్రాటల్ రెస్పాన్స్ కూడా ఓకే, మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎంత ట్రాటల్ ఇస్తున్నాం ఏమైతుందని చెప్పి మనం సెన్స్ చేయొచ్చు అన్నమాట స్టార్టింగ్లో నడిపేటప్పుడే. ఈ స్మాల్ టెరైన్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేస్తుంది అన్నమాట. చాలా ఫస్ట్ గేర్ ఉన్నా సరే కానీ ఇట్ క్యాన్ పుల్స్ ద బైక్ విదిన్ ఇన్స్టెంట్లీ. చాలా బాగుందన్నమాట బండిది కూడా. ఫైనల్లీ మనం ఆఫ్ రోడ్ సెషన్ కూడా అయిపోయానమాట. సో యాక్చువల్లీ ఈ బైక్ ఎవరి కోసం అంటే వీకెండ్ రైడ్స్, మాకు స్పీడ్స్ అవసరం లేదు, మేము కంఫర్ట్గా టూర్ చేసుకుంటాము, ఈజీ మెయింటెనెన్స్ బైక్ ఉండాలనుకుంటే దిస్ ఇస్ బైక్ ఫర్ యూ. ఇది వచ్చేసి ఏంటంటే మరీ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ కాదన్నమాట, మినిమల్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు ఈ బండితోని. ఈ బైక్ క్యారెక్టర్ ఎలాంటిదంటే మీకు టూరింగ్ పోవాలన్నా టూరింగ్, మినిమల్ ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఓకే. అలానే మళ్ళీ మీరు లాంగ్ డ్రైవ్స్ కొడతాము, మేము టూర్ చేస్తామంటే కూడా పర్వాలేదు, ద బైక్ కెన్ హ్యాండిల్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఆల్రౌండర్ ఫర్ మినిమమ్ బడ్జెట్. సో ఒక మంచి రిలయబుల్ ఇంజిన్తో వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ టుడే గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.